హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు మసాలా క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. నేనైతే ఇది యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. దీనికోసం నేను ముందుగానే క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు గిన్నెలో కొద్దిగా నువ్వులు, పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, కొద్దిగా మసాలా వేసి లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ దాకా అయితే ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత మనం ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అయితే చాలా సన్నగా కట్ చేసుకున్నాను. అవి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే బాగా వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. నేనైతే క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ తినరని. మీరైతే కొద్దిగా పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలోకి కొంచెం చింతపండు అయితే వేసి మిక్సీకి పట్టుకోవాలి. ఆలోపు క్యాప్సికమ్ అనేది మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ మగ్గిన క్యాప్సికంలోకి మనమైతే కారం అయితే యాడ్ చేయాలి. నేనైతే ఒక 2 స్పూన్ల సగం అయితే కారం యాడ్ చేశాను. మీ కారానికి సరిపోయేంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా యాడ్ చేసి మసాలా అయితే మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీలో అయితే పట్టాం కదా, ఆ వాటర్ అయితే ఇందులో వేసి ఇంకొన్ని నీళ్ళు వేయాలి. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర అయితే చల్లి కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత దించేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నేనైతే దీని కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేశాను. ఈ బగారా రైస్ ఇంకా ఈ కర్రీ వేసుకొని తింటే అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే చాలా నచ్చుతుంది. ప్లేట్లోకి బగారన్నం వేసుకొని క్యాప్సికమ్ కర్రీ వేసుకొని కలుపుకొని తింటే వేడివేడిగా చాలా టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి.